పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు నేను కొంచెం అందంగా కనిపిస్తున్నానేమో స్క్రీన్ ముందు, ఎందుకంటే నా ముందు ఒక అందమైన కుందనపు బొమ్మ ఉంది కాబట్టి కొంచెం రిఫ్లెక్షన్ కొడుతుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వెనక టైటిల్ చూస్తే టైటిల్ కన్నా ముందు గుర్తొచ్చే పేరు వర్ష బొల్లమ్మ. ఎస్, మీ అందరికీ చాలా ఇష్టమైన వర్ష బొల్లమ్మ ఇప్పుడు నాతో ఉన్నారు. చాలా విశేషాలు మీకు తెలియనివి అడిగి తెలుసుకుంటాను ఈరోజు. హాయ్ వర్ష గారు. హలో, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. చాలా మంచిగా బొళ్ళమ్మ అని ప్రొనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా మీరు చాలా మందికి చాలా ఇష్టం కదా. వర్ష కన్నా కూడా బొల్లమ్మ అంటేనే ఇష్టం అందరికి. స్టార్టింగ్ లో చాలా మంది అడిగారు ఇది మార్చుకోండి, ఏదో ఒకలాగా ఉంది బొళ్ళమ్మ అనేది అని. నాకు కూడా అనిపించింది. దెన్ ఐ వాజ్ లైక్ నో, ఇది నా రియల్ నేమ్, నా ఐడెంటిటీ అని. బట్ ఇప్పుడు అందరికి అదొక అలవాటు అయిపోయింది. బొల్లమ్మ అంటేనే ఇష్టం. ఏంటి అసలు బొల్లమ్మ అంటే ఏంటి? బొళ్ళమ్మ అంటే మా ఇది కూర్గ్లో ఒక నక్షత్రం మీద ఒక పేరు వస్తుంది. లైక్ నాకు బ అని వచ్చింది, సో బొళ్ళమ్మ అని. కూర్గ్లో అందరికి ఇలాంటి పేరు ఉంటుంది. బొళ్ళమ్మ, మున్నమ్మ అండ్ పొన్నమ్మ అలాంటి. అమ్మకుంది కదా, అమ్మకుంది మొన్నమ్మ. సో అందరికి ఉంటుంది కంపల్సరీ. యాక్చువల్గా ఇన్స్టాలో ఒక స్మైల్తోనే లక్షల్లో వ్యూస్ వస్తాయి, మీకు లక్షల్లో లైక్స్ వస్తాయి, థౌజండ్స్ కామెంట్స్ ఉంటాయి. అలాంటిది బొల్లమ్మ యాక్టింగ్కి 100కి ఎన్ని మార్క్స్ వేశారు? అన్ని ఇండస్ట్రీస్ కలిపి తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అన్ని భాషల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎలా ఉంది ఆ ఫీలింగ్ ఫస్ట్ అసలుకి? ఇట్స్ నైస్. ఇందాక ఎవరో అడిగారు లైక్ హౌ డూ యూ టాకిల్ ద నెగటివిటీ అని. కానీ గాడ్ ఫర్బిడ్, ఇప్పుడు వరకు ఆన్ సోషల్ మీడియా అండ్ ఇన్ జనరల్ ద కైండ్ ఆఫ్ నెగటివిటీ ఐవ్ గాట్ ఇస్ చాలా తక్కువ. ద పాజిటివిటీ ఈజ్ మోర్ ఫ్రమ్ పీపుల్. సో అది ఒక చాలా పెద్ద విషయం అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు పీపుల్ ఫర్ బీయింగ్ సో కైండ్ టు మీ, సో లవ్వింగ్ టువర్డ్స్ మీ ఫర్ సో లాంగ్. ఇంకా ఎలా ఉంటుంది తెలీదు, బట్ ఇప్పటి వరకు చాలా పాజిటివ్గా, చాలా కైండ్గా ఉన్నారు. ఊరి పేరు భైరవ్ కోన, మీ ఊరి పేరు ఏంటి? కొడగు. కొడుగు. సో ఊరి పేరు కొడుగు. అసలుకైతే నాకు నిజమేగా చెబుతున్నా జానే జానా, నేను ప్రేమించానా. ఇది మీరు ఎవరికో చెప్పిన డిఫరెంట్ లిరిక్స్, మీరే కొంచెం చేంజ్ చేసుకుని ఎవరికో చెప్పారు. ఫ్యాన్స్ అందరూ తరపున నేను బొల్లమ్మకి చెప్పాను. ఇది మీ పర్సనల్ లిరిక్స్. నిజంగా ఎంత వైరల్ అవుతుందంటే ఈ సాంగ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కాలర్ ట్యూన్ ఇదే. ప్రతి ఒక్కరు కూడా దీనికి మంచిగా రీల్స్ చేస్తున్నారు. ఓ మై గాడ్, నాకు చూడగానే అనిపించింది మా బొల్లమ్మ స్టార్ హీరోయిన్ అయిపోయిందేమో అని. మీకు ఎలా అనిపించింది ఆ రెస్పాన్స్ చూసినప్పుడు? అంటే మాకు తెలుసు, మాకు సెట్లో అందరికీ సాంగ్ అంటే ఇష్టం, చాలా మంచి సాంగ్. కానీ సమ్ టైమ్స్ ఈవెన్ ఇఫ్ యూ లైక్ అ సాంగ్, అది ఆ సాంగ్కి ఆ రీచ్ దొరకదు కదా. బట్ ద మినిట్ ఇట్ కేమ్ అవుట్, the same day it started getting a lot of traction, and Instagram lo almost 9 lakh reels undi. I still can't believe it has 9 lakh reels. Organic, anta organic. It happened just through people. So very very grateful. And okka song baunte the movie ki ado is it's the biggest promotional content anukunta if a song is good. So very grateful that the song. బొల్లమ్మ మెయిల్ వాయిస్లో ఎలా ఉంటుందో ఆ సాంగ్ విన్నాం మేము. బట్ ఫీమేల్ వాయిస్లో మా బొల్లమ్మ ఒక 2 లైన్స్ పాడితే. ఇప్పుడు నా వాయిస్ కూడా కొంచెం మేల్ వాయిస్ లాగానే ఉంది. బికాజ్ నాకు యాక్చువల్లీ ఐ హ్యావ్ అ కోల్డ్. అండ్ ఇప్పుడు మీకు ఏం తేడా బాగుంటుంది. వెన్నెల తెలుసే నాకు, వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే, మౌనం తెలుసే నాకు, మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలుసే, కన్నులతో చూసే నీ కొంచెమే, గుండెల్లో లోదే కనిపించదే. వావ్, ఎప్పుడు సింగర్గా ట్రై చేయలేదా? అందరూ ఇదే ఊరికే చెప్తున్నారు. జస్ట్ నిజంగా చెప్తున్నాను నేను, జోక్ కాదు. చాలా బాగా పాడారు. వేసుకుంటారు కింద కామెంట్స్ లో వేసుకుంటారు. చూడండి ఒకసారి అయిపోయిన తర్వాత నేను బీ కైండ్. సో ఏంటి అసలు ఊరు పేరు భైరవ్ కోన? ఎందుకంటే చాలా బాగుంది రెస్పాన్స్ బయట. సో ట్రైలర్కి, టీజర్కి, ఎస్పెషల్లీ సాంగ్స్కి
ఓ మై గాడ్ అసలుకి ఎంత రెస్పాన్స్ ఉందంటే అంత రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు February 9th రిలీజ్ అవ్వబోతుంది. ఏం చెప్తారు ఊరి పేరు భైరవ్ కోన యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ స్టోరీయా, సందీప్ కిషనా, లేకపోతే డైరెక్టరా? I think for me, ఎప్పుడు the main thing is story. Story బాగుంటేనే it'll keep the audience hooked. So the biggest aspect of a movie అంటే స్టోరీ. The చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఇఫ్ యూ సీ ఇట్స్ ఇక్కడ ఏంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంటారు, బట్ దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండ్ దెర్స్ ఆల్సో అ రొమాంటిక్ యాంగిల్ హియర్. అండ్ అది ఊరికే ఒక రొమాంటిక్ ట్రాక్, ఒక మూవీ అయితే పద్ధతిగా ఒక రొమాంటిక్ ట్రాక్ పెట్టాలి అని పెట్టలేదు. దిస్ ఈస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. The entire story revolves around this love story and it's very beautiful. So the kind of emotions in this movie is driving the movie, and I think చూడడానికి it'll be a treat. So and ఇది proper theatrical movie. It is a proper theatrical experience. So ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి ఈ మూవీ. అనుకుంటున్నారా తెలుగులో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది? I'm hoping, definitely hoping, because I've given my best and super excited for the movie. తెలీదు లైక్ హౌ ఆడియన్స్. ఇంకా మూవీ నేను చూసాను, బట్ నేను చూసాను లైక్ ద ఫస్ట్ కాపీ చూసాను, బట్ ఆబ్వియస్లీ యువర్ జడ్జ్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్ విత్ ద లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్టఫ్ కదా. సో ఇన్ జనరల్, బట్ థియేటర్లో చూస్తే ఆ వైబ్ డిఫరెంట్ ఉంటుంది. మేమే లైక్ జస్ట్ వాచింగ్ ఇట్ విత్ అవర్ క్రూ ఇస్ డిఫరెంట్, వాచింగ్ ఇట్ విత్ పీపుల్ ఇస్ డిఫరెంట్. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే రెగ్యులర్ మూవీస్ చూసి ఆడియన్స్కి బోర్ కొట్టేసింది. వాళ్ళకి సంథింగ్ ఏదైనా స్పెషల్ కావాలి అంటే ఇలాంటి మూవీస్ చాలా ఇష్టం. లైక్ విరూపాక్ష చూసాం మనం ఆల్రెడీ. సో ఆ కైండ్ ఆఫ్ జోనర్ ఉండొచ్చా ఏమైనా? అంటే లైక్ ఇట్ సో హ్యాపెన్ దట్ మేము యాక్చువల్లీ చాలా ముందే స్టార్ట్ చేసాము షూటింగ్ అండ్ ఆల్ దాట్, బట్ ఐ థింక్ విరూపాక్ష డూయింగ్ రియలీ వెల్ gave us a boost actually, that ee movie it has nothing to do with Virupaksha actually, like koncham kuda similarities undadu, but this is still on that kind of oka aa zone lo koncham untadi. But the fact that people are accepting different kinds of genres anedi oka chaala manchi vishayam, adi Virupaksha valla manaku telisindi. So very it's going to be a different film and people will definitely like it. అంటే ఇప్పటివరకు సందీప్ని లవ్ అండ్ రొమాంటిక్ జోనర్లోనే చూసాం మేము. ఇలాంటి జోనర్లో చూడటం ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అవునా? ఓకే. ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సందీప్? అంటే సందీప్ is like full of energy. He's like one extremely hard working person firstly. Like ఇప్పుడు ఒక షార్ట్ ఉంది అండ్ ఈవెన్ ద డైరెక్టర్స్ లైక్ యా ఇది బాగుంది అంటే కూడా he'll be like I think I can do better and he'd give like another version, something else, something new to the scene. So that way he's very hardworking, and the kind of energy he got to the set kada, idi oka different genre movie, so we needed a lot of energy on set. So that was mainly because of Sandeep. So very and he's very supportive as well as a co-star. ఒక అమ్మాయికి ఇండస్ట్రీలో మంచి మూవీస్ చేయాలన్నా, మంచి నేమ్ రావాలన్నా ఫస్ట్ మనకి ఫ్యామిలీ సపోర్ట్ బాగుండాలి. మీకు అమ్మ నాన్న సపోర్ట్ అంటే ఏమని చెప్తారు? I'm really blessed, like really blessed. I'm very grateful because I know how hard it is for parents to let their daughter into the industry. Kani my mother, my father, both of them have been so supportive from day one. ఇప్పుడు నా ఫ్యామిలీలో ఎవరు ఇండస్ట్రీలో లేరు, వాళ్ళకి తెలీదు ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అని. ద ఓన్లీ థింగ్ దే న్యూ వాజ్ దట్ దే కెన్ ట్రస్ట్ మీ, and the trust they had in me was and still is the same. Okka time kuda they've never told me why oddu ani. They've always been like the biggest pillars. Very grateful. ట్రస్ట్ అని చెప్పారు కదా మెయిన్. ఆ ట్రస్ట్ రావడానికి అమ్మ నాన్నకి మీరేం చెప్పారు అసలుకి? As the person they've seen me from my childhood kada, the person I am, like I think I don't have to in general only parents have that unconditional love for their kids kada, but in my case they have that unconditional trust also. Yeah. ఏం చేస్తుంటారు నాన్న?
Nana, he was a planter. Like he was in Coorg, taking care of the estate and stuff. Now he's with me in Bangalore. ఓకే అమ్మ Mom also used to work for Bosch Rexroth. Now she's home. She comes with me. Na tota. ఓకే సో అమ్మ నాన్న సపోర్ట్ అయితే ఫుల్ ఉంది. Complete like 100 and 200%. అంటే ఇంతే ఇప్పటి వరకు ఫ్యాన్స్కి తెలియదు కదా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అందుకే అడిగేది. Yeah. మీరు ఒకళ్ళేనా? No, I have an older brother. ఓ తనేం చేస్తున్నాడు? He's working and he just had a baby now, like recently. ఓకే. Yeah. సో మీ ఇంట్లోనే ఫస్ట్ ఉంటారా క్రిటిక్స్ మీ మూవీ రిలీజ్ అయినప్పుడు? No, the thing is, like కన్నడలో ఒక ప్రావర్బ్ ఉంది, అది తెలుగులోనే ఉంది, కాక పిల్లకి సంథింగ్. కాకి పిల్లకి కాకి ముద్దు. సో దట్ ఈస్ లైక్ హైట్స్ ఇన్ మై హౌస్. నేనేం లైక్ డ్రెస్ కొన్నా, ఏం చేసినా they'll be like చాలా బాగుంది. ఎస్పెషలీ మై మామ్, she'll be like ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. సో ఐఎమ్ లైక్ మా నిజంగా చెప్పు ఎలా ఉంది, నిజంగా చెప్పు. ఇలా నిజంగా బాగుంది. సో ఇట్స్ వెరీ హార్డ్ టు బీ ఇన్ మై హౌస్ బికాస్ they'll be like everything's nice. నేను చేసింది అన్నీ బాగుంటుంది. ఓకే. అంటే అంతగా ప్రేమిస్తున్నారంటే ఏదైనా ఒక సిచ్యువేషన్లో వర్షాన్ని ఇలా చూసి ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ ఉంది అమ్మ నాన్న? నో, ఇన్ జనరల్ మమ్మీ ఫ్రమ్ చైల్డ్హుడ్ అన్వర్డ్స్. మమ్మీ షూట్కి వస్తారు కదా, సో షూట్లో ఏదైనా ఒక పెళ్లి సీన్ ఉంటే మై మామ్ విల్ బీ సిట్టింగ్ అండ్ క్రైయింగ్ ఇన్ వన్ కార్నర్. ఐమ్ లైక్ మా ఇది షూట్, నేను నిజంగా పెళ్లి చేసుకునేది. యా, సో లైక్ దట్ షీ గెట్స్ ఇమోషనల్ వెరీ క్విక్లీ. ఓకే. అలా రియల్ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? No, like in the movie only. When I'm asking about your in your life. In my life, pelli chesko. No, I'm like not for another like at least 3-4 years. No. అంతే. అంత బాగుంటారు కదా, ప్రపోజల్స్ చాలా వస్తుంటాయి. Obviously, that's like, and now it's so easy for somebody to approach you because of social media. Mundaithe you had to, you know, only if you really like someone you would ask someone out. Ippudu just meer baunte they'll be like, are you single, do you want to date? So alanti na mindset chaala old school mindset, so I don't really I'm old school mindset. I really have old school mindset and that's why I'm struggling like to just but నాకు అది ఎక్కువ ఇష్టం ఉండదు, just to be like, you know, on social media just saying you're nice, let's hang out, avani I've not yet gotten used to that. ఫస్ట్ మిమ్మల్ని మీట్ అయినప్పుడు వర్ష గారు మీకు ఇచ్చే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఏదైనా యాక్టర్ లైక్ హీరో, హీరోయిన్? అలా కాదు. I think when Middle Class Melodies released, a lot of people messaged me and said I've done a really nice job. They laughed during some of the sequences and all that. Yeah, something like I'm on the terms that I'm a good actor. Alanti. అది ఓకే. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ కూడా అదే చెప్తారు, you're a good actor. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామండి. సో నేను బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే నేను మీతో ఏదైనా నాకు వర్షాల గారిలో ఇది బాగా నచ్చింది అని చెప్తారు కదా. ఐ థింక్ మేబీ they'll say I'm actually a కొంచెం witty person. Yeah, I am a witty person. Okay. So maybe that they like my sense of humor. Yeah, or my eyes. Yes. మీకు ఒక ఆన్సర్ మైండ్ లో ఉంది, ఆ ఆన్సర్ బయటకు రావాలి. సో ఏదేదో చెప్పి లైక్ ఏం చెప్పినా నో ఇది కాదు మీ ఐస్ లో ఇప్పుడు చూసాను ఇలా ఉన్నారు, సడన్ గా ఐస్ అని చెప్పి ఎస్ ఇదే. యా, సో మీకు నచ్చిన ఆన్సర్ వచ్చేసి అదే మీరు చెప్తే బాగుంటుంది, లేకపోతే మీరు చెప్పేసండి నాకు ఐస్ అని చెప్పేసండి, నేను అదే చెప్పేసి. అంటే ఏ యాక్ట్రెస్ని చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి ఐ వాంట్ బికమ్ గుడ్ యాక్ట్రెస్ అనిపించింది మీకు? ముందు నుంచి మమ్మీ వుడ్ వాచ్ అ లాట్ ఆఫ్ కమల్ సర్స్ మూవీ అండ్ దాంట్లో రేవతి మ్యామ్ని చూసి ఐ వాజ్ లైక్ ఓకే నో ఐ రియలీ లైక్ హర్. షీ హ్యాస్ సో మచ్ వర్సటాలిటీ. షీ సంబడి ఐ వుడ్ లైక్ one day I would want people to say okay, Varsha is a really good a very versatile performer ani cheppali. మీకు నచ్చిన హీరో తెలుగు ఇండస్ట్రీలో? Initially when I was in college I remember watching Arjun Reddy and saying oh my god, who is this? He's so cute ani. I still like him and Junior NTR sir, like his acting, I think he's one of the finest actors we have. And Allu Arjun sir also. In fact, this Arya and all, Bangalore lo kuda the craze the movie had ippudu varaku, even now when I'm like traveling and all, I listen to
the songs from My Love Is Gone and all. Even now it's like a part of our playlist. ఓకే Yeah. రియల్ లైఫ్ లో లవ్ ఈస్ గాన్ నాకు తెలుసు, నేను ఈ ఆన్సర్ చెప్పేటప్పుడే నాకు తెలుసు, కానీ నేను చెప్పేసా. ఒక సాంగ్ నచ్చాలంటే దానిలో ఉన్నది మనకు జరుగుండాలి అని కాదు. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. అంటే అది ఫ్లోలో వచ్చేస్తుంది, మీరు గుర్తు చేస్తే మళ్ళీ ఇంగ్లీష్కి కన్నడకి వెళ్ళిపోతారా? ఓకే. సో ఊరు పేరు భైరవ కోన, నా పేరు వర్ష బొల్లమ్మ. చూస్తుంటే థ్రిల్లింగ్ అనిపిస్తుంది. భయపడ్డారా ఏదన్నా సీన్లో? షూట్ చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ మేకప్ చూసి, ఐ మీన్ నాట్ లైక్ ఇలా కాదు, ఈ మేకప్ కాదు, ఇట్ వాజ్ అ లిటిల్ ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ చూసి ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ దిస్ ఇస్ స్కేరీ అనిపించింది. యా, అండ్ సమ్టైమ్స్ ఆన్ సెట్ ఆల్సో ర్యాండమ్లీ పీపుల్ని చూసి ఓకే ఇది మేకప్పా నిజమా అలా అనిపించింది. యూజువల్గా ఇలాంటి షూటింగ్ జరిగేటప్పుడు స్పాట్లో ఫుల్ భయం వేస్తూ ఉంటుంది అసలుకైతే ఆ సౌండ్స్కి. అలా సెట్లో ఫన్నీగా ఏమన్నా ఏడిపించారు ఎవరైనా మిమ్మల్ని? నాకు చాలా భయం, నేను సెట్లో ఎవరికి చెప్పలేదు, బికాజ్ అది చెప్తే ఏదైనా ప్రాంక్ చేస్తారని. బట్ నాకు లోపల చాలా భయం ఉంటుంది, బట్ సెట్లో చాలా మంది ఉంటారు కదా, సో ఐ డోంట్ గెట్ స్కేర్డ్. ఫ్రాంక్ చేశారా? దీని మీద చేశారనుకుంటా ఒకటి? చేయలేదు, నేనే చేస్తుంటాను అనుకుంటా. యూజువలీ ఐఎమ్ ద ప్రాంక్ స్టార్. నేను చేశానా నాకు తెలియదు, చాలా టైం అయింది, సో మర్చిపోయాను అనుకుంటా. మేబీ ఎవరి మీద చేశానో వాళ్ళే చెప్పాలనుకుంటా. సో సందీప్లో మీకు నచ్చిన ఒక పాజిటివ్ పాయింట్ ఏంటి, నచ్చండి ఏంటి? పాజిటివ్ పాయింట్ అంటే పాజిటివిటీ. హీస్ ఆల్వేస్ పాజిటివ్, హీస్ ఆల్వేస్ లైక్ హీస్ ఫిల్డ్ విత్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్. నచ్చకపోయినా అంటే నథింగ్ లైక్ దట్. అండ్ I worked in this movie I think only for 20-25 days. So throughout that he was always good to me. So nachakpoina nothing like that. డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? I've always said this, I'll say it again and again, but I think V.I. Anand sir is a gentleman, like a proper gentleman. And dan valla the comfort you get on set kada is crazy, because he's such an amazing person. So and also script wise the clarity he has is very is wonderful. ఊరి పేరు భైరవ్ కోన చాలా లేట్ అయింది కదా మూవీ షూటింగ్, ముందు బాగా జరిగిపోయింది. లైక్ యాక్చువల్లీ 2 times తర్వాత 2 times కోవిడ్ వచ్చింది, బట్ ఫిల్మ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. దిస్ ద ఫస్ట్ టైం దేర్ అనౌన్సింగ్ ద ఫిల్మ్ డేట్. సో ఇట్స్ నాట్ లైక్ దెవ్ అనౌన్స్ ద డేట్ అండ్ పోస్ట్పోన్ అయింది అనేది కాదు, బట్ దెర్స్ అ లాట్ ఆఫ్ VFX వర్క్, దెర్స్ అ లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ అండ్ ఆల్, అండ్ క్వాలిటీ బాగుండాలంటే కొంచెం టైం పడుతుంది, అండ్ టెక్నికల్ స్టఫ్. సో దానివల్ల కొంచెం డిలే అయింది. అంటే ఏ మూవీ రిలీజ్ అయినప్పుడైనా కొంచెం నర్వస్నెస్ ఉంటుంది ఎవరికైనా, కానీ అలా బొల్లమ్మకుందా? చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. రిలీజ్ కి ఒక 2 days ఇక్కడ వస్తే ఇలా ఉంటుంది, లైక్ హ్యాండ్ నా సినిమా అయినా అయితే. యా, నాట్ లైక్ ఇన్ జనరల్ నాకు నర్వస్నెస్ ఉంటుంది. యా, బికాస్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ డన్ an amazing job and the movies come out well, people ela accept cheskuntaro, that is everything. So adi it's not in anybody's hands kada, until it's released and until it comes out you can't predict anything. So ఆ ఫియర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ మీ నేమ్తోనే పిలుస్తున్నారా, లేకపోతే ఏదైనా మూవీ నేమ్ బాగా అలవాటు అయిపోయి? తమిళనాడులో చాలా లేడీస్ గాయత్రి అని పిలుస్తారు, లైక్ బికాజ్ దే కనెక్టెడ్ టు బిగిల్స్ క్యారెక్టర్, లాట్ ఆఫ్ విమెన్. లేకపోతే నో, దే కాల్ మీ బొల్లమ్మ, వర్ష బొల్లమ్మ. చాలా మంది దే కాల్ ఇట్ లైక్ వర్ష బొల్లమ్మ, ఏదో అది ఒక్క ఇట్స్ లైక్ ఒక ఫుల్ నేమ్ లాగా అలానే పిలుస్తారు. ఎప్పుడు అనిపించింది బొల్లమ్మ మీకు ఇన్స్టాలో రీల్స్ స్టార్ట్ చేయాలి, మంచి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి? అలా కాదు, ఐ బీ మై ఓన్, లైక్ నేను ఎలా రియల్ లైఫ్లో ఉంటాను, ఐ జస్ట్ షో దట్ on my social media. I think that people deserve to know the real you అనుకుంటా. There's no filter. ఇప్పుడు నేను ఒక యాక్ట్రెస్ అంటే నేను ఇలానే ఉంటా, I want them to see that an actor can be very normal, just like any other girl. So that's that. యూజువల్లీ ఎవరైనా రీల్స్ చేయాలంటే చాలా కష్టపడతారు, బట్ మీరు జస్ట్ ఒక చిన్న స్మైల్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అంతే, చూస్తే లక్షల్లో ఉంటాయి లైక్స్. అదే అర్థం అవ్వలేదు నాకు. ఆ మ్యాజిక్ ఏదో చెప్పొచ్చు కదా.
Magic కాదు. I think that's really because of the audience, like all the young boys and girls, because they've always been very supportive and very sweet. So I think it's them. Beauty is in the eyes of the beholder అని చెప్తారు. So all the beautiful boys and girls out there who are supporting me, it's all their blessings. బట్ మీకు రియల్ లైఫ్లో ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? ఒక 3-4 ఇయర్స్ తర్వాత 3-4 years తర్వాత అయినా ఇప్పుడైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ మై పార్ట్నర్ టు బీ కైండ్ టు అదర్స్ అండ్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు మీ ఆబ్వియస్లీ. ఓకే. A very kind and empathetic person, because I am like that. I am very kind, and I want my partner to be very kind as well. Cruelty ఉండకూడదు. Like that we should be good, others shouldn't be good. అలాంటి నెగటివిటీ ఉండకూడదు. He should be very kind. ఎలా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో టాపా? స్కూల్ డేస్లో ఐ యూస్ టు ఆల్వేస్ బీ టాప్. నాకు ఇది చెప్పడానికి ఒకలాగా ఉంది, బట్ ఐ స్టిల్ రిమెంబర్ వన్స్ మ్యాథ్స్లో నాకు 25కి 24 వచ్చిందని ఐ క్రైడ్, బికాజ్ నాకు 1 మార్క్ రావట్లేదని. ఐ స్టిల్ రిమెంబర్ ఐ క్రైడ్. దాని తర్వాత కాలేజ్ మ్యాథ్ అప్పుడు స్కూల్లో, దాని తర్వాత మ్యాథమెటిక్స్ అంటే నాకు ఇప్పుడు ఐ హేట్ మ్యాథ్స్, బట్ అప్పుడు బికాజ్ ఐ యూస్ టు వర్క్ హార్డ్ అండ్ నాకు 1 మార్క్ రావట్లేదని ఐ క్రైడ్. అది ఒక టిపికల్ ఫస్ట్ బెంచర్ బిహేవియర్ ఉంటుంది కదా. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత ఒక ఇది అని. లేటర్ ఆన్ కాలేజ్ అండ్ ఆల్ ఐ వాజంట్ లైక్ అ టాపర్. ఐ వుడ్ స్టడీ వెల్, బట్ నాట్ లైక్ ఇలా 1 మార్క్ రాలేదు అని ఏడవడం. అది మేబీ యాక్ట్రెస్ కాకపోతే ఏమయ్యే వాళ్ళు? ఐ థింక్ ఐ వుడ్ బి అ ప్రొఫెసర్. యా, ఐ ఎక్స్ప్లెయిన్ థింగ్స్ వెల్ అని మమ్మీ చెప్తారు. నాకు ఇంకా తెలీదు ఇఫ్ ఇట్స్ ట్రూ, బట్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. సో మేబీ ఐ వుడ్ బి అ గుడ్. అదే కావాలి టీచింగ్ లో కూడా. అవును. యా, ఐ వుడ్ బి అ ఫన్నీ నైస్ టీచర్, ప్రొఫెసర్. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్? I have 4 girls who are like my college friends. So they have been my friends, I think, for a long time now. So they're not from the industry. Okay. Like they're not even closely related to the industry. Industry level leda? Industry, I have friends, but in the end, I'll go back to my friends. Like I'll go back home and వాళ్ళని మీట్ చేస్తేనే I feel like okay, I've met. ఫుడ్ ఇష్టమైన ఫుడ్? ఫుడ్ అంటే నాకు ఫుడ్డే ఇన్ జనరల్ ఇష్టం. ఫుడ్లో ఏం ఫుడ్ అని చెప్తే ఫుడ్డే ఇష్టం అంటే ఇలా ఎందుకున్నారు మరి? అది కష్టపడి ఐఎమ్ లైక్ ట్రయింగ్ హార్డ్ నాట్ టు ఈట్ టూ మచ్, బట్ ఇన్ జనరల్ నాకు ఫుడ్ ఇష్టం, చాలా చాలా ఇష్టం. అండ్ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూస్ లైక్ ఎంత తిన్నా కూడా ఐ డోంట్ పుట్ ఆన్ వెయిట్, అలా కాదు. నేను కొంచెం తింటే మై బుగ్గలు విల్ బికమ్ బిగ్గలు. సో ఐఎమ్ నాట్ లైక్ ఐ హ్యావ్ టు డయట్ అ లాట్, బట్ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. హైదరాబాదీ బిర్యానీ. సో ఐ టర్న్డ్ అ పెస్కిటేరియన్. ఐ ఈట్ ఎగ్స్ నౌ. ఇప్పుడు ఒక 8 months అయింది నేను ఐ టర్న్డ్ ఇంటూ వెజిటేరియన్ కంప్లీట్లీ. ఎగ్స్ తింటా. ఎగ్స్ ఇస్ సంథింగ్ నేను ఐఎమ్ వర్కింగ్ రియలీ హార్డ్ టు క్విట్. కానీ వన్స్ ఐ క్విట్ ఎవ్రీథింగ్ దెన్ ఐ ఫెల్ట్ సిక్, బికాస్ నా వైటమిన్ B12 చాలా లైక్ తక్కువ అయ్యి ఐ ఫెల్ట్ సిక్ కంప్లీట్లీ. డాక్టర్ అడిగారు ఆర్ యూ వెజిటేరియన్ అన్నారు. I'm like, yeah, I turned a vegetarian anna. So he's like, at least have eggs anna. Dan tarvata I started having eggs now, but I've quit. It's very hard. It was hard initially because I was a proper non-vegetarian and I would make fun of my vegetarian friends saying, "Hey, paneer, enti." But now I go and eat the same dishes I made fun of. ఏదైనా డ్రీమ్ ఉందా ఈ హీరోతో యాక్ట్ చేయాలి? ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది, లైక్ చాలా ఉంటుంది, బట్ అందరికి ఉండేది లేదు, బొల్లమ్మకు ఉండేది లేదు. అందరికి సేమ్ ఉంటుంది, అందరికి సేమ్ డ్రీమ్స్. అయితే ఒక యాక్ట్రెస్ కి సేమ్ డ్రీమ్స్ ఉంటుంది, అందరికి సేమ్. లైక్ ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ వాంట్ టు యాక్ట్ విత్ ఆల్ ద లైక్ బిగ్ స్టార్స్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, అల్లు అర్జున్ ఉండొచ్చు, ఇంకొకరికి విజయ్ దేవరకొండ ఉండొచ్చు, ప్రభాస్ ఉండొచ్చు, అట్లా. బట్ ఎవ్రీబడి వుడ్ వాంట్ టు యాక్ట్ విత్ ఎవ్రీబడి. ఓకే, అందరితో యాక్ట్ చేయాలని ఒక డ్రీమ్ అయితే అందరికీ ఉంటుంది. అంతే. మీకెవరితో డ్రీమ్ చెప్పండి? అందరితో యాక్ట్ చేయాలి. అంతే. ఒక మల్టీ స్టారర్, అందరూ ఉందాం, ఒక మల్టీ స్టార్, ఆల్ బిగ్ యాక్టర్స్, ఒక చిన్న పాట అయినా చేయాలి. అంతే. అంటే హీరోయిన్ గానే ఉండాలా, లేకపోతే మంచి సపోర్టింగ్ యాక్ట్రెస్, మంచి రోల్ ఉండి లైక్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ వచ్చినా చేస్తారా?
చేస్తే ఐ థింక్ ఫర్ మీ ద మెయిన్ పార్ట్ ఇస్ ఐ వాంట్ టు బీ కాల్డ్ అ పర్ఫార్మర్, అ గుడ్ పర్ఫార్మర్ ఇన్ ది ఎండ్. లైక్ ఐ వాంట్ ఇప్పుడు నేను చెప్పాను కదా లైక్ రేవతి మ్యామ్ అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ హర్ అని. సో సంబడి మేబీ ఆఫ్టర్ లైక్ మేబీ 10 years షుడ్ సే ఓకే వర్ష అంటే నాకు చాలా ఇష్టం బికాస్ షీ పర్ఫార్మ్స్ వెల్ అని. దట్స్ మై డ్రీమ్. ఎందుకంటే రీసెంట్గా మీకు తెలుసో లేదో, మీరు చూసారో లేదో, సుహాసిని గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బిఫోర్ హీరోయిన్స్కి వాల్యూ ఉండేది, ఒక క్యారెక్టర్ ఉంటే దానికి వెయిటేజ్ ఉండేది, మాకు అంత వాల్యూ ఉండేది. ఇప్పుడున్న హీరోయిన్స్కి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ లేవు, అంత వాల్యూ కూడా లేదు అని. దానికి మీరేమంటారు? That's not completely true because there are movies that are coming out that have so much value for women also. Like ఇప్పుడు మంత్ ఆఫ్ మధు మీరు చూస్తే స్వాతి గారి క్యారెక్టర్ ఇస్ సో బ్యూటిఫుల్. లైక్ ఎక్కువ డైలాగ్స్ లేదు బట్ ద వే షీ ఇమోట్స్ జస్ట్ I don't know, it was very beautiful. I loved it personally. So there are so many movies like that are coming out. Proper female oriented movies chala vastunayi. You know, so I don't think that's entirely true, but it's her perspective. So I'm nobody to comment on her perspective, but I personally feel inka movies vastunayi which show women in a very good way. Yes. So I think that'll keep increasing. Inka it won't decrease, it'll keep increasing only. గ్రేట్. ఎనీహౌ February 9th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. అందరూ వెళ్ళి ఎవరి కోసం చూస్తాము అంటే వర్ష బొల్లమ్మ అని కొంతమంది చెప్తారు, సందీప్ కిషన్ అని కొంతమంది చెప్తారు. మీరు ఎస్పెషల్లీ మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఇది ఆల్రెడీ సాంగ్స్కి ఇంత లవ్ ఇస్తున్నారు. సో ప్లీజ్ మూవీ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి బికాస్ దిస్ ఇస్ అ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఖచ్చితంగా యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మా ఊరు భైరవ్ కోన. ఊరు పేరు భైరవ్ కోన. సో అలా వచ్చేస్తుంది ఎందుకంటే అంటే అంత ఓన్ చేసుకున్నారు సినిమా టైటిల్. బొల్లమ్మని ఎలా ఓన్ చేసుకున్నారు, టైటిల్ని కూడా అలా ఓన్ చేసుకున్నారు. సో విష్ యూ గుడ్ లక్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.